వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోన తాతారావు అధ్యక్షతన గాజువాకలో మహిళలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సగభాగం ఉన్న మహిళలందరికీ జనసేన పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. డ్వాక్రా రుణాల పేరుతో మహిళల ఖాతాల్లో డబ్బులను వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని, సున్నా వడ్డీ పేరుతో మొత్తానికి మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళలను కేవలం ఓటర్లుగానే ఈ వైసీపీ ప్రభుత్వం చూస్తుందని, జనసేన పార్టీ మహిళలకు గౌరవం ఇస్తామని అన్నారు. రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర భవిష్యత్తు మారబోతుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% మహిళలకు ఇవ్వాలని జనసేన ఆలోచన అని, అదేవిధంగా మహిళల అభివృద్ధికి అధిక సంఖ్యలో నిధులు కేటాయిస్తామని కోన తాతారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో గడసాల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, దల్లి గోవిందారెడ్డి, మహిళా నాయకురాలు లంకల మురళీదేవి, మాకాశాలిని, లంక లత, కరణం కళావతి, దాసరి జ్యోతిరెడ్డి, ఇందిరా ప్రియదర్శిని, దుర్గా, కాథ అరుణకుమారి, ఆదిలక్ష్మి, మహేశ్వరి, లక్ష్మి, శంకరమ్మ, అనురాధ పాల్గొన్నారు. ఆడవాళ్ళు వద్దంటే మానేస్తా ప్లేస్ లో పెట్టకుండా అది కూడా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ సమస్య అవనివ్వండి, అలాగే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. గంగవరం పోర్టు తాలూకా కాలుష్యం, అలాగే డంపింగ్ యార్డు, ఇలాంటి సమస్యలన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కారం కావాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వం కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. ఈవేళ చాలామంది మాట్లాడిన దాంట్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు గత పాదయాత్రలో వచ్చినప్పుడు నేను మద్యపాన నిషేధం చేసే నేను మరలా ఓటు అడుగుతానని చెప్పేసి ఆయన ప్రకటన చేయడం జరిగింది. అటువంటి ముఖ్యమంత్రి ఈవేళ మద్యపాన నిషేధం చేయకున్నా ఏ మొహం పెట్టుకొని ఈవేళ ఓట్లు అడగడానికి వస్తారు అని చెప్పేసి మహిళలందరూ కూడా ముక్త కంఠంతో కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. అందుగురించి నిజంగా ఈరోజు గాజువాక నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ కోన తాతారావు ఆధ్వర్యంలో భారీగా మహిళా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మహిళల యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేయాలని, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెంచినటువంటి మద్యం ధరలు కానీ, అలాగే చెత్త పన్నులు వేయడం కానీ, అలాగే ప్రజలను ఇబ్బంది పెట్టడం కానీ, అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు పెంచడం కానీ, పెట్రోల్ ధరలు పెంచడం కానీ, ఇటువంటి సమస్యలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంటికి పంపించడం కాకుండా రాబోయే రోజుల్లో గాజు గ్లాస్ గుర్తు కొట్టేసి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించడంలో మహిళలు ముఖ్య పాత్ర పోషిస్తారని చెప్పేసి వారంతా కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు గారు, అలాగే జ్యోతిరెడ్డి గారు, మాకా శాలిని గారు ఉన్నటువంటి మహిళలందరినీ జనసేన పార్టీ ఆలోచన, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి అత్యంత గౌరవం ఇవ్వాలని, వారికి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి ద్వారానే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం. ఎందుకంటే మహిళలు ఎక్కడైతే వాళ్ళు ఇబ్బందులు లేకుండా, కష్టాలు లేకుండా ఉంటారో అక్కడ సురక్షంగా ఉంటుందనేటువంటిది ఒక నమ్మకం. అందుకు ఈ గాజువాక నియోజకవర్గంలోనే 1,60,000 ఓట్లు ఉన్నటువంటి మహిళలు వాళ్ళందరూ ఇవాళ ఎక్కడ ఏం చేయాలో, పిల్లల్ని ఉద్యోగాలు చదివించుకున్నాం, ఉద్యోగ అవకాశాలు రావట్లేదని, కొత్త పరిశ్రమలు రావట్లేదు, మా పిల్లలు చదివించి మేము ఏం చేయాలని, మరోపక్క కరెంటు ఛార్జీలు ఈ 4 సంవత్సరాలు 9 నెలల్లో 9 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు పెంచేశారు. వాటిని ఎలా కట్టాలని, మహిళలుగా జీవితం ఎలా ఎలదీయాలని, ఇల్లు ఎలా నడపాలని ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరోపక్క మున్సిపల్ కార్పొరేషను చెత్త మీద పన్ను, ఇంటి పన్నులు, వాటర్ పన్నులు అన్నీ విధించడం ద్వారా వాళ్ళకి ఇబ్బందులు. డ్వాక్రా మహిళలుగా వారిని చెప్పి డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని చెప్పి రద్దు చేయకుండా డ్వాక్రా రుణాల మీద 0 వడ్డీకి ఇస్తామని చెప్పి 0 వడ్డీ కాకుండా వాళ్ళ మోసం చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాబోయే ఎన్నికల్లో మహిళలే దించడానికి ఎక్కువగా ప్రాధాన్యతలో ముందు వరుసలో ఉండాలని జనసేన పార్టీ ఆలోచనలో భాగంగా ఇవాళ గాజువాక నియోజకవర్గంలో అన్ని వార్డుల నుంచి నియోజకవర్గం మొత్తం